యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనం. నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేటి దినాన ప్రభు సెలవిస్తున్నారు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మనం కన్నీళ్లు విడిస్తే ఒకవేళ మన ఇంట్లో ఉన్న వాళ్ళు చూచి ఉండకపోవచ్చు, మనం కన్నీళ్లు విడిస్తే మన బంధువులు చూచి ఉండకపోవచ్చు, మనం కన్నీళ్లు విడిస్తే మన స్నేహితులు కూడా తెలిసి ఉండకపోవచ్చు, కన్నీళ్లు విడిస్తే కట్టుకున్న భార్య చూసి ఉండకపోవచ్చు, జీవితాంతం తోడుగా ఉంటాను అన్న భర్త చూచి ఉండకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నారు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఎలాగ చూస్తాడైనా కన్నీళ్లు విడడం? చీకటిలో, చిమ్మ చీకటిలో మన స్పందనను, మన కదలికను ఎరిగినవాడు ఆయన. మన కన్నీటి బొట్టును నాట్యంగా మార్చువాడు ఆయన. కవిలలో ఆ కన్నీటిని దాచువాడు. జోరున వర్షం పడుతున్న ఆ వర్షంలో మనం ఏడుస్తున్న ఆ కన్నీటి బిందువులను స్పష్టంగా లెక్కగట్టగలిగిన వాడు నా దేవుడైన యెహోవా. కన్నీటి యొక్క విలువ ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆదిలో ఆదాము తప్పిపోయినప్పుడు ఆయన నరులను సృష్టించినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడంట, బాధపడ్డాడంట. ఆయన కన్నీరు విడిచాడు. నాట నుండి నేటి వరకు నశించిపోతున్న వారిని చూసి ఆయన దుఃఖిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుండగా ఆయన కన్నీరు విడుస్తూనే ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తే, నాకు అవిధేయులై తిరుగు వారి కొరకు నేను దినమల్లా చేతులు చాచే ఉంచాను. ఎందుకంటే ఆ కన్నీటి విలువేంటో ఆయన ఒక్కడికి తెలుసు. మనుషులు కన్నీటి లోయల్లోకి నడిపిస్తారు, మనుషులు కన్నీరు పుట్టించేలా చేస్తారు, మనుషులు బాధలో ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ నా ప్రభు ఆ కన్నీటిని ఎరిగి చూచి ఆ కన్నీటిలో నుండి లేవనెత్తాడు, విడిపిస్తాడు. ప్రభు సెలవిస్తున్నారు, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని. ఎలా ప్రభువా? నేను స్నానానికని వెళ్ళి స్నానపు గదిలో ఏడుస్తున్నాను, నా ఇంట్లో ఉన్న వారికి ఎవరికి నా కన్నీరు తెలియదే. నేను బయటకు వెళ్ళి ఏడుస్తున్నాను ప్రభా, నా కన్నీరు ఎవరు చూడలేదే. నేను మందిరంలో కూర్చొని ఏడుస్తున్నాను ప్రభా, ఎవ్వరూ లేకుండా, నా కన్నీరు ఎవరికీ తెలియదే. నేను చీకటి గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాను ప్రభా, నా కన్నీరు ఎవరికీ తెలియదే. నేను పడుకొని నిద్రిస్తున్నట్లుగా దుప్పట కప్పుకొని దిండు మీద తలవాల్చుకొని నా తలగడ మీద కన్నీరు కారుస్తున్నాను ప్రభా, నా కన్నీరు ఎవరికీ తెలియదే అంటుంటే ప్రభు అంటున్నారు, నీవు కన్నీళ్ళు విడిచుట నాకు తెలుసు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాకపోయినా, చూసినా చూడకపోయినా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. కన్నీటి విలువ, కన్నీటిలో ఉన్నటువంటి బాధ, వేదన నాకు ఎరిగి ఉన్నాను కనుక మీ కన్నీళ్లను నేను చూడగలను. వర్షంలో కన్నీటి బొట్టులను లెక్కించగలను. ఇప్పుడు ప్రభు అంటున్నారు, నీ కన్నీళ్లు చూడటం మట్టుకు కాదు కానీ నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఎస్, కన్నీటితో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు నిశ్చయంగా అంగీకరిస్తాడు. ఎన్నో ఆనవాలు, కన్నీటితో చేసే ప్రతి విజ్ఞాపన దేవుని యొక్క బలంగా చేర్చబడుతుంది. ఆయన యొద్ద నుండి సమాధానం బలంగా మనకు అనుగ్రహించబడుతుంది. దానియేలు యొక్క కన్నీటి ప్రార్థన, అనన్య, అజర్య, మిషాయేలు యొక్క కన్నీటి ప్రార్థన, అబ్రహాము యొక్క కన్నీటి ప్రార్థన, యోబు యొక్క కన్నీటి ప్రార్థన, దావీదు యొక్క కన్నీటి ప్రార్థన, ఇలా మనం చరిత్రలో చూస్తే పేతురు, పౌలు, యోహాను, ఆంద్రేయ వారికి కన్నీటి ప్రార్థన జవాబును తీసుకొచ్చింది. ఏలియా, ఎలీషా. ఇప్పుడు చూస్తున్నాం మన వాక్య భాగంలో హిజ్కియా అనేటువంటి రాజు, ఎందుకు కన్నీరు విరుస్తున్నావయ్యా అని అడిగితే, నాకు శరీరంలో మరణాంతకమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి మందు లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎంతమందిని కలిసిన ఆ వ్యాధికి మందు లేదు. ఇక నా జీవితం ఇక్కడతో చాలించబడుతుంది అని నాకు అర్థమైంది. అందుకే ఏడుస్తున్నాను అని ఏడుస్తూ ఉంటే దేవుడు తన ప్రవక్తను పంపించి, యెషయా అనేటువంటి ప్రవక్తను పంపించి, హిజ్కియాతో నువ్వు చెప్పేలాగా ఏమని చెప్పమంటారు ప్రభు అంటే, నీ పితృడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. దేవుడు ఎలా రెఫరెన్స్ ఇస్తున్నాడంటే, హిజ్కియాకి అబ్రహాము పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు, హిజ్కియాకి నోవాహు అంతగా తెలిసి ఉండకపోవచ్చు, హిజ్కియాకి తన పితరుల్లో ఉన్నటువంటి వంశావళులు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ హిజ్కియాకు ఒకటి బాగా తెలుసు, యూదా గోత్రం. యూదా గోత్రంలో రాజుగా నియమించబడినటువంటి మొట్టమొదటి రాజు దావీదును బట్టే ఈ రాజసింహాసనం మాకు ఇవ్వబడింది అని అది మాత్రం బాగా స్పష్టంగా తెలుసుకున్నాడు. అది బాగా తెలుసు అతనికి. అందుకే ప్రభు అంటారు, నేను మీ పితరుడైన అబ్రహాము దేవుణ్ణి అంటే, అబ్రహాము నాకు అంతగా తెలియదండి,
నేను నీ పుత్రుడైన నోవాహు దేవుడును అంటే, నోవాహు నాకు అంతగా తెలియదండి అని అనేవాడేమో. ప్రభు అంటున్నారు, నీకు ఎవరు బాగా తెలుసో, ఎవరు ఆశీర్వదించబడ్డారో అతన్ని ఆశీర్వదించినటువంటి నేనే నీతో మాట్లాడుతున్నాను అని హిజ్కియాతో మాట్లాడుతున్నారు. దావీదుని ఆశీర్వదించిన వాడను, దావీదుని హెచ్చించిన వాడను, దావీదుకు తోడుగా ఉన్నవాడను నేనే. ఇప్పుడు నీకు సెలవిస్తున్నాను, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆయన అంగీకరించి ఉన్నాను అని చెప్పడంలో దాని అర్థం ఏమిటంటే, సమాధానం వచ్చేసింది నీకు అని. అనారోగ్య నిమిత్తమే కదా నీవు ఏడుస్తున్నావు, నీవు కన్నీరు ముందరుగా విలపిస్తున్నావు. నీ అనారోగ్యాన్ని నేను తీసివేసి నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాను. ఇంకా నీకు 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగిస్తున్నాను. హిజ్కియా సంతోషంగా ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు. నేటి దినాన ఈ వాక్యాన్ని వింటున్న నీకును మీకును ప్రభు సెలవిస్తున్నది, మీరు కన్నీరు విడుస్తూ చేసే ప్రార్థన ఆయన చెవిలోకి వచ్చింది. ఆయన నేను అంగీకరించి ఉన్నాను. దీని నిమిత్తం కన్నీరు కారుస్తున్నారు. సంతానం గురించా, అనారోగ్యం గురించా, వివాహం గురించా, ఆర్థిక సమస్యల గురించా, అప్పుల బాధ గురించా, కోర్టు సమస్యల గురించా, చేతబడే క్రియల గురించా, అసమాధాన క్రియల గురించా, వ్యాపార నష్టాల గురించా, ఉద్యోగలేమి గురించా, చదువుల జ్ఞానం గురించా, దీని నిమిత్తం గృహమును గురించా, దేని నిమిత్తం మీరు కన్నీరు విడుస్తున్నారో ప్రభు సెలవిస్తున్నారు, నేను నీ కన్నీళ్లను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆయన కన్నీళ్లు చూచి ప్రార్థన అంగీకరించాను అనేటువంటి మాట స్పష్టంగా తెలుపుతున్నాడంటే సమాధానం వచ్చింది. ఈ వాక్యం వింటున్న వారికి మీరు హృదయమందు విశ్వసించండి, మీ కన్నీటికి సమాధానం వచ్చింది. మీ కన్నీటికి జవాబు బయలుదేరింది. మీ కన్నీటికి సంతోష వస్త్రం అనుగ్రహించబడుతుంది. మీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతుంది. దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడి బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉండగా విశ్వాసముతో అడుగు వేయండి. దేవుడు మీ కన్నీళ్లను తుడిచి మీ ప్రార్థన అంగీకరించి హృదయంలో సంతోషాన్ని, పెదవుల మీద నవ్వును మీకు అనుగ్రహించునుగాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలల మంచి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, వరకు నీ కృపలో భద్రపరిచారు. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, కన్నీరు విడిచే వారి యొక్క కన్నీరు అందరి కన్నీరు నీ ఎద్దుకు చేరదు, కానీ నీ నామంలో ప్రార్థిస్తూ కన్నీరు విడిచే వారి యొక్క కన్నీటిని నేను స్పష్టంగా చూస్తున్నానని, చీకటిలో కూడా చూస్తున్నానని, జోరున వర్షమైన ఆ వర్షంలో కూడా మా కన్నీటి బిందువులను నీవు లెక్కించగలిగిన వాడమని, అయ్యా మాతో మాట్లాడి కన్నీటికి ప్రార్థన సమాధానం మీరు అనుగ్రహిస్తున్నారని మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి వారి జీవితంలో మీరు కార్యాలు జరిగించండి, వారి కన్నీటి నుంచి విడిపించండి, సంతోష సమాధానాలు వారికి అనుగ్రహించండి. వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమేషలో తీర్చండి. అనారోగ్యమైన, అసమాధానమైన, వివాహమైన, సంతానలేమైన, కోర్టు సమస్యలైన, చీకటి క్రియలైన, సమస్త క్రియలను, సమస్త కన్నీటికి అయ్యా మీరు కృపతో మీరు జ్ఞాపకం చేసుకున్న వారికి సంతోషాన్ని కలుగ చేయండి. వారి ప్రార్థనకు మీరు జవాబు అనుగ్రహించి గొప్ప ఉజ్జీవాన్ని, ఉత్తేజాన్ని మీరు రగిలించండి. ఇంకను ఏది కొదువుగా ఉందో సమస్త కొదులను నీ నామంలో తీర్చమని నీకే మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తూ మేఘాల పెండు కుమారుడుగా వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని, యోగ్యతను, అర్హతను ప్రతి వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్న నామ తండ్రి. ఆమెన్. ఆమెన్.